చదవండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని యొక్క దూతలు కావలి ఉంటాయట. కావలి ఉంటాయట. మనము చాలా విషయాలలో కూడా కావలి ఉండటకు మన సెక్యూరిటీగా మనం ఉన్నదానిని దాచిపెట్టుకునేటప్పుడు ఏదైనా కావలి చేస్తాము. ఏం చేస్తామంటాం? మనం కావలి చేస్తాం. మనకి ఇష్టమైన దాన్ని మనం ఏం చేస్తాము? బీరోలో పెట్టి ఏం చేస్తాం? లాక్ చేస్తాం. లాక్ చేస్తామా? సేమ్ ఇష్టంగా వదిలిపెడతామా? బంగారాన్ని కొనుక్కున్నప్పుడు లోపల బీరోలా ఇంకా ఎవరికి తెలియని సెక్యూరిటీ ఆ లోపల పెట్టి దాచిపెడతాం. మనకు ఇష్టమైన దాన్ని అట్టి రీతిగా మనం కాచుకుంటాం. మనకేదైనా లాభం చేకూర్చబడాలి అని దానిని మనం కాచుకుంటాం. మనకేదైనా ఉన్నత స్థితికి మనం ఎదగాలి అనే దానిని మనం ఏం చేస్తాం? దాన్ని మనం కాచుకొని కాస్తాము. కాపుదల ఉంటుంది దాని చుట్టూ. మన ఆలోచనలు దాని చుట్టూ కాపుదల ఉంటాయి. ఒక వ్యక్తినైనా పెట్టి దాన్ని కాయుటకు మనము చూస్తాము. దేవునికి మనం అత్యంత ప్రియులమైన వారం. మనం దేవునికి అత్యంతమైనటువంటి ప్రియులమైనటువంటి మనము మన చుట్టూ దేవుడు ఏమి ఉంచుతానంటున్నాడు? ఆయన దూతలను కావలి ఉంచుతానంటున్నాడు. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి మిమ్మల్ని రక్షిస్తానంటున్నారు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనకి ఇష్టమైన వాటిని మనం ఏ విధంగానైతే కాచుకుంటామో దేవునికి ఇష్టమైన వాటిని దేవుడు కాచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పని వారిని పెట్టి మనం బలిసిన వారైతే బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారైతే ఏం చేస్తూ ఉంటారు? పని వారిని పెట్టు వారి చేనుని కావలిగా ఉంచుకుంటూ ఉంటారు. వారికి ఉన్నటువంటి పశువులను కావలిగా ఉంచుకుంటున్నారు. అన్నిటి విషయాలలో కావలిగా వాటిని కాస్తా ఉంటారు. కాబట్టి దేవుడు కూడా అత్యంత ప్రియులమైనటువంటి మనలను దేవుడు ఆయన దూతలను మన చుట్టూ కావలి ఉంచి మనలను దేవుడు కాచుకుంటున్నాడు. దేవుని ద్వారా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి భక్తి చేయాలి. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం మనం భక్తి చేసిన ఎడల అది దేవునికి ఇష్టమైనది కాదు. నిత్యం మనం గాలి ఏ విధంగా పీల్చుకుంటామో ఈ శరీరంలో ఉండి మనం గాలిని పీల్చుకున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గాలిని మనం ఏ విధంగా అయితే పీల్చుకుంటామో అటు రీతిగా దేవుణ్ణి మహిమపరచాలి. అటు రీతిగా మన యందు భయభక్తులు నిత్యము మనం కలిగి ఉండాలి. నిత్యం మనం కలిగి ఉండాలి. ఆ భయభక్తి అనేది మనలో లేనప్పుడు దేవుడు మన చుట్టూ ఉండవలసినటువంటి దూతలను ఆజ్ఞాపిస్తే అవి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. కాబట్టి మన దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవదూతలు ఉంటాయన్న అంటున్నాడు ఆ వాక్యము. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే దేవుని దూతలు మన చుట్టూ ఉంటాయా? ఉండవు. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ మాత్రమే దేవదూతలు ఉంటాయి. భయం లేదు, భక్తి లేదు, దేవుని యందు దేవుని విసర్జించి మన సొంతమైనటువంటి క్రియలు చేస్తూ మన సొంతంగా ప్రవర్తిస్తూ ఉంటే దేవదూత తిరిగి వెళ్ళిపోతుంది. 91వ కీర్తన సరే చదవండి. 91వ కీర్తన 11వ కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. హల్లెలూయా. నీ మార్గములన్నిటిలో, మార్గములంటే నువ్వు ఏ పని చేస్తున్నాను, ఎట్టి స్థితిలో ఉన్నాను,
నీ ఆలోచనలలో నీ ఆలోచనలు ఎటు పరిగెడుతున్నాయి? నీ ఆలోచనలు దేవుని చిత్తానుసారంగా ఉన్నాయా లేవా? నీ మార్గాలు దేవుని చిత్తానుసారంగా నీ అడుగులు వేస్తున్నావా లేదా అని దేవుడు చూస్తూ ఉంటాడు. నీ చూపులైతే, నీ ప్రవర్తనైతే, నీ నడిపింపు అయితే, నీ సమస్తమును దేవుడు చూస్తూ ఉంటాడు. నీ మార్గాలన్నిటిలో నిన్ను కాపాడుటకు, ఎవరిని కాపాడు? దేవుని యందు భయభక్తులు గల వారిని కాపాడుటకు, దేవుని యందు భయభక్తులు గల వారిని దేవుడు కాపాడుటకు ఎవరిని గురించి ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు అంటే దేవుని యందు భయభక్తులు గల వారికి మాత్రమే. మీరు ఏదైనా ఆపదలు పడుతున్నారేమో, మీరేదైనా దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఎరిగిన దేవుడు, మన వెనుకున్న వాటిని ఎరిగిన దేవుడు, మన ముందున్న వాటిని ఎరిగిన దేవుడు, ఇప్పుడును ఎరిగి ఉన్న దేవుడు. కాబట్టి మన ముందు వచ్చే ఏ ఆపదలో మనం పడుతున్నామో దేవుడు తన దూతకు ఆజ్ఞాపించి మనల్ని కాపాడుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, హల్లెలూయా. ఈ వాక్యము మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్.